నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అయితే ఈ రోజు వీడియోలో అయితే నేను ఏం చెప్పబోతున్నా అంటే నిఖిల్కి సంబంధించిన 2 విషయాలు అయితే డిస్కస్ చేయబోతున్నాను అనమాట. అయితే ఫస్ట్ విషయం ఏంటి అంటే నిఖిల్ ఏ షోకి వచ్చినా కూడా అసలు ఎంత స్పాంటేనియస్గా, ఎంత యాక్టివ్గా, ఎంత పాజిటివిటీగా తీసుకుంటాడంటే ఏ క్వశ్చన్ అడిగినా కానీ. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. పోయిన వారం ఆదివారం మా పరివారం వచ్చింది కదా, అందులో శ్రీముఖి అయితే అసలు శ్రీముఖికి నిఖిల్ మలయకి ఉన్న బాండింగ్ ఎలాంటిదో తెలియదు కానీ ఎక్కడ కనిపించినా కానీ ఏంటి నిఖిల్ మన కావ్య ఏమంటుంది, మన రిలేషన్ ఏమైంది, ఎంతకీ సింగిలా మింగిలా అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ శ్రీముఖికి తెలుసు మొత్తం, అయినా కూడా అలానే అడుగుతుంది. ఇది వరకు నువ్వు ఒక అమ్మాయితో మింగిల్ అయ్యి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు సింగిల్గా వచ్చావు అని చెప్పి రకరకాల క్వశ్చన్లు ఎప్పుడు ఏ షోలో దొరికినా కూడా పాపం నిఖిల్ని అయితే ఆడుకుంటుంది అనమాట. కానీ నిఖిల్ మాత్రం ఎప్పుడూ కూడా అసలుకి కొంచెం కూడా అంటే తను రియాక్ట్ అవ్వాలనుకుంటే అదంతా అయిపోయింది, దాని గురించి వదిలేసే శ్రీముఖి నేను మాట్లాడాలనుకోవట్లేదు అని ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చు. బట్ ఎప్పుడు కూడా నిఖిల్ అయితే అలా రియాక్ట్ అవ్వడం అనమాట. అసలుకి నవ్వుతూ అదేదో సిగ్గుపడుతూ అయ్యో ఎందుకు అని చెప్పి ఇట్లా బ్లష్ అవుతూ ఉంటాడు. ఆ విషయంలో అయితే నిఖిల్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాడు అనమాట. సో కావ్య పేరు చెప్పినా కూడా తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఇప్పుడు అదేదో అయిపోయింది వదిలేసాయి అంటే బ్రేకప్ అయిన అమ్మాయిని తలుచుకున్న అబ్బాయిని తలుచుకున్న అదొక ఇదిగా ఉంటుంది కదా. బట్ నిఖిల్ అయితే నాకు అది అసలు ఎప్పుడు కూడా కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన స్టార్ మా పరివారంలో అయితే నిఖిల్ని అయితే శ్రీముఖి ఇదే అడుగుతుంది అనమాట. ఏంటి నిఖిల్ నువ్వు సింగిలా, పోయినసారి ఒక అమ్మాయితే మింగిల్ అయ్యి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు సింగిల్ అని చెప్తున్నావు అని చెప్పి ఇలా అడుగుతుంది అనమాట. దానికి నిఖిల్ నవ్వుతూనే ఉంటాడు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అయ్యో నిఖిల్ కావ్య అనవసరంగా విడిపోయారబ్బా, మీరిద్దరు కలిసి ఉండాల్సింది. అసలు మీ పేరుకి ఎంతమంది ఫ్యాన్స్, మీరు ఏ సీరియల్ చేసినా, ఏ వెబ్ సిరీస్ చేసినా, ఏ సాంగ్ చేసినా కూడా బీభత్సంగా హిట్ అయ్యి ఉండేది. అసలు మీరిద్దరు కలిసి ఉండాల్సిన పేరు అసలు ఎవరి దిష్టి తగిలిందో కానీ మీరు విడిపోయారు అని అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట నిఖిల్ అలా చూసినప్పుడు. బట్ అదైతే జరిగిపోయింది. ఈ విషయంలో అయితే నిఖిల్ నాకు చాలా బాగా నచ్చుతాడు. తను బ్రేకప్ అయిపోయిన అమ్మాయిని కూడా తను హేట్ చేయడు. అసలు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా, మరి ఏమనిపిస్తుందో ఏమో తనకి చాలా హ్యాపీగా పాజిటివ్గానే ఉంటాడు. ఇదైతే ఒక విషయం అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే అది ఎక్కడ చూశాను నేను కామెంట్ బాక్స్లో, నిఖిల్ మలయక్కల్ని ఎందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జెస్గా తీసుకోవాల్సింది కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అనమాట. అరే నిఖిల్కి అంత సీన్ లేదు అంటే మళ్ళీ ఈ మాట అనగానే చాలామంది హట్ అవుతారేమో. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నరే, ది బెస్ట్ గేమ్ ప్లేయరే, గేమ్ చేంజర్, అన్ని ఫిజికల్గా మెంటల్గా అంత కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అందుకనే టైటిల్ కొట్టాడు. అంత మాత్రాన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి జడ్జిగా వెళ్ళాలన్న రూల్ లేదు. ఎందుకంటే ఇంకా నిఖిల్కి అంత స్ట్రాటజీ రాలేదనమాట. ఎందుకని ఈ మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎవరైతే ఈ 3 వ్యక్తులు ఉన్నారు, నవదీప్ కావచ్చు, బిందు మాధవి గారు కావచ్చు, అలాగే అభిజిత్. ఇంకా అభిజిత్ గురించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ ఇంకో 10 సీజన్స్ గడిచినా కానీ అభిజిత్ని ఎవ్వరూ మర్చిపోరు. సో అంతా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట. తన మాటలతో కావచ్చు, మైండ్ గేమ్ అంతా కూడా చాలా అంటే ఎవరిని అడిగినా కూడా అభిజిత్ అనే చెప్తారు. సో అలాంటి పర్సన్ని తీసుకోవాలి. సో అది కూడా సీజన్ 4లో వచ్చాడు, అదే రీసెంట్గా వచ్చింది కాదు. సీజన్ 4 చాలా చాలా ది బెస్ట్, స్ట్రాంగ్, మెంటల్గా, ఓరల్గా అంతా కూడా స్ట్రాంగ్ కాబట్టి అభిజిత్ని తీసుకున్నారు. ఇకపోతే నవదీప్ సీజన్ 1లో వచ్చాడనమాట. సీజన్ 1 అంటే 8 సంవత్సరాలు అయిపోయింది. అంటే అప్పటికి అసలు ఏం ఐడియా లేదు బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. అప్పుడే తను వెళ్ళి టాప్లో నిల్చున్నాడు అంటే సో తనకి ఆ స్ట్రాటజీ ఉంది అండ్ అలాగే తనకు ఒక ఐడియా ఉంటుంది, జనాల మెంటాలిటీ ఎలా ఉంటుంది ఇలా అంతా కూడా. సో నవదీప్ని తీసుకున్నాడు, సీనియర్ మోస్ట్ ఫస్ట్లో వచ్చాడు కాబట్టి. సో ఇలా ఇద్దరిని తీసుకున్నారు. ఇప్పుడు జరిగిన సీజన్స్ అన్నిట్లో కూడా విన్ అయిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ఉన్నారంటే అది బిందు మాధవి గారే. ఆబ్వియస్గా మేల్స్ ఫీమేల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ రేషియోలో ఉండాలి కాబట్టి విన్ అయింది ఆవిడే కాబట్టి ఆవిడని తీసుకున్నారు. సో ఇలా 3 జడ్జెస్ కావాలి కాబట్టి వీళ్ళకి ఇవ్వడమే మంచి బెస్ట్ అనిపించింది. ఇన్ కేస్ 3 జడ్జెస్ కాకపోయినా ఇంకొక నాలుగో జడ్జి కూడా ఉండాలి అనుకుంటే కూడా అప్పుడు కూడా నిఖిల్ మలయక్కలకి ఛాన్స్ రాదు. ఎందుకంటే నిఖిల్ మలయక్కల కంటే ఇంకా ముందు బాగా ఆడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి. సో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడే నిఖిల్ని. బట్ ఇలాగే కామన్ మ్యాన్ సెలక్షన్ అని చెప్పేసి ఇలాంటి అగ్ని పరీక్ష, ద బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్ అని చెప్పేసి ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా వస్తుంది. అంటే మేబీ ఇంకో 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత నిఖిల్కి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు, రావాలని నేను కోరుకుంటున్నాను అనమాట. కానీ ఇప్పుడైతే మనం అది ఎక్స్పెక్ట్ చేయకూడదు అని నా ఫీలింగ్. సో దీన్ని విని చాలామంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే హట్ అవుతారేమో. బట్ ఇది మాత్రం నాకైతే ఇలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.